గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డెఫినేషన్ ఒకటి డిస్కస్ చేసుకున్నాము. ఆ డెఫినేషన్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏ కామా బి టూ మ్యాట్రిసెస్ తీసుకున్నాము. ఏని బితో మల్టిప్లై చేస్తున్నాము, అప్పుడు మనకి ఏబి ఫామ్ అయింది. ఏని బితో మల్టిప్లై చేయటానికి ఒక కండిషన్ చెప్పుకున్నామమ్మ. ఆ కండిషన్ ఏంటిదంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ఈ కండిషన్ జరిగినప్పుడు ఏని బితో మల్టిప్లై చేయగలము. ఏబి అనే మ్యాట్రిక్స్ వస్తుంది మల్టిప్లై చేస్తే. అయితే ఈ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామన్నది ఒకసారి డెఫినేషన్ చూద్దాము. ఏ ఈక్వల్ టు ఏఐకే ఆఫ్ ఆర్డర్ m/n ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. బి ఈక్వల్ టు బీకేజే ఆఫ్ ఆర్డర్ n/p ఇంకో మ్యాట్రిక్స్ తీసుకున్నానమ్మా. ఏని బితో మల్టిప్లై చేస్తున్నాను. అలా మల్టిప్లై చేస్తే ఏబి అనే మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. ఈ ఏబి మ్యాట్రిక్స్ని కాసేపటి వరకు సి అనుకుంటున్నాను. ఏబి మ్యాట్రిక్స్ని సి అని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. ఈ సి అనే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? సిఐజే ఆఫ్ ఆర్డర్ m/p. ఇక్కడ సిఐజే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూడమ్మా. సిఐజే ఈక్వల్ టు సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఏఐకే ఇంటూ బీకేజే. సిఐజే ఈక్వల్ టు సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఏఐకే ఇంటూ బీకేజే. ఇది మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డెఫినేషన్. ఒకసారి వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఏ ఈక్వల్ టు 3 - 2 1 6. 3 - 2 1 6. బి ఈక్వల్ టు 4 - 1 2 5. 4 - 1 2 5. 4 - 1 2 5. ఫైండ్ ఏబి. ఫైండ్ ఏబి. చూడండమ్మా, ఫస్ట్ మనం ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే వాటిని మనం మల్టిప్లై చేయగలము. చూడండమ్మా, ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్లో 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇక మ్యాట్రిక్స్ బికి వద్దామమ్మా. ఇక్కడ కూడా బి అనే మ్యాట్రిక్స్లో 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ నెంబర్ 2, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ నెంబర్ 2. ఈ రెండు ఈక్వల్ అయినవి. ఇలా ఈక్వల్ అయినప్పుడు ఏని బితో మల్టిప్లై చేయగలము. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఏని బితో మల్టిప్లై చేయలేము.
ఇదిగోండి అమ్మ మల్టిప్లై చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఏబి, ఏ అనే మ్యాట్రిక్స్ రాస్తున్నాను. 3 - 2 1 6. బి అనే మ్యాట్రిక్స్ రాస్తున్నా చూడండి అమ్మా. 4 - 1 2 5. మల్టిప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి అమ్మ ఒకసారి, చాలా జాగ్రత్తగా చూడాలి మల్టిప్లికేషను. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ని, అంటే ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్, ఏ అనే మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని బి అనే మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. 3 × 4 ప్లస్ -2 × 2. ఇదిగోండమ్మా ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. 3 × 4 ప్లస్ -2 × 2. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ కాలంలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేస్తున్నాను. 3 × -1 ప్లస్ -2 × 5. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేద్దాము. 1 × 4 ప్లస్ 6 × 2. 1 × 4 ప్లస్ 6 × 2. నెక్స్ట్ 1 × -1 ప్లస్ 6 × 5. అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా, మనం ఎలా మల్టిప్లై చేసామన్నది. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ కాలంలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేసాము, అప్పుడు మనకి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాము, సెకండ్ ఎలిమెంట్ వచ్చింది. అంటే అక్కడికి ఫస్ట్ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని బి మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాము. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాము. అంతా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్నమ్మా మల్టిప్లై చేసేది. చూడండి ఒకసారి రిజల్ట్ ఎలా వస్తుంది. 12 -4 -3 -10 4 + 12 -1 + 30. అంటే ఫైనల్ ఆన్సర్ చూడండమ్మా 8 -13 16 29. రిక్వైర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ మోడల్లో ఇంకో సమ్ చేద్దామమ్మా. If A equal to 349 0 - 1 5 0 - 1 5 2 6 12
b equal to 13 minus 2 0 0 4 1. Find AB if possible. చూడమ్మా, 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి అంటే మనం చెప్పుకున్న కండిషను, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ నెంబర్ అనేది సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే వాటిని మనం మల్టిప్లై చేయగలము. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్లో ఆర్డర్ చూడండి అమ్మా ఒకసారి, 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. బి మ్యాట్రిక్స్ ఆర్డర్ చూడండమ్మా, 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. అంటే ఏని బిని మల్టిప్లై చేయటం అనేది మనకి ఇక్కడ పాసిబుల్ కాదు. అంటే ఏబి అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. If A equal to 2 3 1 2 2 3 1 2, B equal to 0 4 minus 1 2, B equal to 0 4 minus 1 2. Then find AB and BA. Then find AB and BA. చూడమ్మా, ఫస్ట్ ఏబి మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత బిఏను కూడా మల్టిప్లై చేయాలి. ఏబి మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ చూడండి, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. బి మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ చూడండి, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. కాబట్టి ఏబిని మల్టిప్లై చేయటం అనేది మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఇదిగోండి ఏ మ్యాట్రిక్స్ రాశాను 2 3 1 2. బి మ్యాట్రిక్స్ రాస్తున్నాను 0 4 minus 1 2. ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్, బి మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. 2 into 0 plus 3 into minus 1. నెక్స్ట్ ఫస్ట్ రోని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ బి మ్యాట్రిక్స్లో ఉన్న సెకండ్ రోకి మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. 2 into 4 plus 3 into 2. నెక్స్ట్ 1 into 0 plus 2 into minus 1. 1 into 4 plus 2 into 2. అంటే చూడమ్మా మనకి మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందన్నది 0 minus 3 8 plus 6 0 minus 2 4 plus 4.
అంటే వాల్యూ చూడమ్మా, -3, 14, -2, 8. ఇది ఏబి వాల్యూ అమ్మ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, బిఏ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బిఏ అంటే ఏంటిది, బి మ్యాట్రిక్స్ని ఏతో మల్టిప్లై చేయాలి. బిఏ వాల్యూ చూడండి అమ్మా, ఒకసారి ఏబి ఇక్కడ రాస్తున్నా చూడండి అమ్మా. ఏబి మనకి ఎంత వచ్చింది, -3, 14, -2, 8 వచ్చింది. ఇప్పుడు బిఏ వాల్యూ రాస్తున్నానమ్మా, బిని ఏతో మల్టిప్లై చేస్తున్నాను. బిఏ చూడండమ్మా, 0, 4, -1, 2, 2, 3, 1, 2. ఇదిగోండమ్మా, ఫస్ట్ రో ఎలిమెంట్స్, ఫస్ట్ కాలం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేద్దాము. 0 × 2 + 4 × 1, 0 × 3 + 4 × 2, -1 × 2 + 2 × 1, -1 × 3 + 2 × 2. అంటే చూడమ్మా, 0 + 4, 0 + 8, -2 + 2, -3 + 4. అంటే వాల్యూ 4, 8, 0, 1. అంటే బిఏ వాల్యూ చూడండమ్మా, మనకి 4, 8, 0, 1. ఏబి వాల్యూ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలా వచ్చింది, -3, 14, -2, 8. అంటే ఇక్కడ ఏబి అనేది మనకి బిఏతో ఈక్వల్ కాలేదు, ఏబి ≠ బిఏ. దీనిని బట్టి మనం ఒక ప్రాపర్టీ చెప్పుకోవచ్చమ్మా. ఏంటిది ఆ ప్రాపర్టీ, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఇఫ్ ఏ ఈక్వల్ టు 3, 0, 0, 0, 3, 0, 0, 0, 3, ఫైండ్ a power 4. a power 4 కావాలంటేనమ్మా a ఇంటూ a ఇంటూ a ఇంటూ a, ఏని 4 సార్లు మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి a power 4 వస్తుంది. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే a ఇంటూ a మల్టిప్లై చేసి a స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడమ్మా, a స్క్వేర్ వాల్యూ a ఇంటూ a అంటే ఏ మ్యాట్రిక్స్ చూడమ్మా, 3, 0, 0, 0, 3, 0, 0, 0, 3 ఇంటూ 3, 0, 0, 0, 3, 0, 0, 0, 3. జాగ్రత్తగా చూడమ్మా, మల్టిప్లై చేస్తున్నాను. 3 × 3 + 0 × 0 + 0 × 0. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. 0 × 3 × 0 + 0 × 3 + 0 × 0,
నెక్స్ట్ ఎలిమెంట్ చూడండమ్మా, 3 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 3. నెక్స్ట్ 0 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0. నెక్స్ట్ చూడండమ్మా, 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 3. నెక్స్ట్ ఎలిమెంట్ చూడండమ్మా, 0 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 3. అంటే మనకు వచ్చిన మ్యాట్రిక్స్ చూడమ్మా, 9 ప్లస్ 0 ప్లస్ 0, 0 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 ప్లస్ 9 ప్లస్ 0, 0 ప్లస్ 0 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 ప్లస్ 9. అంటే ఏ స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ మనకి ఎలా వచ్చిందమ్మా, 9 0 0 0 9 0 0 0 9. ఇది ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అమ్మా. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేసామనుకోండి ఏ పవర్ 4 వస్తుందిగా. కాబట్టి ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఏ పవర్ 4 అంటే ఏం రాస్తాము, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. ఏ పవర్ 4 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి ఎలా వచ్చిందమ్మా, 9 0 0 0 9 0 0 0 9. ఇది ఏ స్క్వేర్. 0 9 9 0 0 0 9 0 0 0 9. నెక్స్ట్ ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడమ్మా. ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్ ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. 9 ఇంటూ 9 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0. 9 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 9 ప్లస్ 0 ఇంటూ 0. 9 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 9. 0 ఇంటూ 9 ప్లస్ 9 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0. 0 ఇంటూ 0 ప్లస్ 9 ఇంటూ 9 ప్లస్ 0 ఇంటూ 0. 0 ఇంటూ 0 ప్లస్ 9 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 9. 0 ఇంటూ 9 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 9 ఇంటూ 0. 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 9 ప్లస్ 9 ఇంటూ 0. 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 9 ఇంటూ 9. చూడమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలం సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ కాలం థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలం సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ కాలం సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ కాలం థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో సెకండ్ కాలం థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ కాలం లాస్ట్ ఎలిమెంట్. మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎలా వస్తుంది, 81 ప్లస్ 0 ప్లస్ 0.
0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 81 ప్లస్ 0, 0 ప్లస్ 0 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 ప్లస్ 81. అంటే టోటల్గా మనకి ఏ పవర్ 4 ఎలా వచ్చిందమ్మా? 81 0 0 0 81 0 0 0 81. ఇది ఏ పవర్ 4. జాగ్రత్తగా చూడండి అమ్మా, మనకిచ్చిన ఏ అనే మ్యాట్రిక్స్ 3 0 0 0 3 0 0 0 3. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్. అలా ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. ఇలా స్కేలార్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ స్క్వేర్ కానీ, ఏ క్యూబ్ కానీ, ఏ పవర్ 4 కానీ, ఏ పవర్ n కానీ ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సమ్ ఇంత చేయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్గా ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఎందుకని? ఏ అనే మ్యాట్రిక్స్ మనకి 3 0 0 0 3 0 0 0 3 ఇలా ఇచ్చారు. ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేయమన్నాం, అది స్కేలార్ మ్యాట్రిక్స్ కాబట్టి డైరెక్ట్గా 3 పవర్ 4 0 0 0 3 పవర్ 4 0 0 0 3 పవర్ 4 రాసేసుకోవచ్చమ్మా. 3 పవర్ 4 అంటే 81 డైరెక్ట్గా రాసుకోవచ్చు. స్కేలార్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇలా ఏ స్క్వేరు, ఏ క్యూబు, ఏ పవర్ 4 ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా సరే డైరెక్ట్గా అక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో దానికి పవర్ పెట్టేస్తాము. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం అమ్మా.